తీసుకోకుండా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సమయంలో కూడా చర్చను పక్కదారి పట్టించి మమ అనిపించినారు తప్ప మీకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చలు జరపాలి, ఉపయోగకరమైనటువంటి విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడలే మనకు. మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి రంగాలు ఏమన్నా ఉన్నాయి అనంటే అది మొదటిది విద్యారంగం అయితే రెండవది వైద్య రంగం. మరి దాన్ని గాడిలో పెట్టేటందుకు ఇప్పటి వరకు మీరేమైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసినారా? ఎక్కడా పాలసీ లేదు. హెల్త్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా లేదు. మీరు ఎన్హెచ్ఎం రూల్స్ ప్రకారం 8% బడ్జెట్ని వైద్య శాఖకు కేటాయించినారా? సగం కూడా కేటాయించలేదు. మీరు రాష్ట్ర జీడిపిలా కనీసం ఒక 2.5% అన్నా హెల్త్కి కేటాయించాల బడ్జెట్లో. మరి మీరు ఎక్కడ 1% కూడా కేటాయించలేదు. వైద్య శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 3000 పైచిలకు ఖాళీలు కేవలం ఒక ఎన్హెచ్ఎం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏరియాలనే ఉన్నట్టు క్యాగ్ రిపోర్ట్ చాలా స్పష్టం చేసింది. ఇంకా రాష్ట్ర శాఖల అనేక ఖాళీలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక స్టాఫ్ నర్సులకి నియామక పత్రాలు ఇవ్వటం తప్ప హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా నియామకాలు చేపట్టలే. మరి వాటన్నిటి సంగతి ఏంటి? అనేక ఆసుపత్రులలో ఇవాళ కేంద్ర నిధులతోటి నడిచే బస్తీ దవాఖానాలు, ఇవాళ కేంద్రం డబ్బుతోటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, వీటి ద్వారా నడిచేటటువంటి ఆసుపత్రుల కన్స్ట్రక్షన్స్, ఆసుపత్రులలో ఎక్విప్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా బస్తీ దవాఖానాల్లో గత నెల వరకు 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం నుంచి వస్తే డబ్బులు తీసుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానాలో పనిచేసేటువంటి డాక్టర్లకి పైసలు ఇవ్వలే. కనీసం బీపీ గోళీ, షుగర్ గోళీ కూడా బస్తీ దవాఖానాలలో కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. క్యాగ్ కూడా చాలా విషయాల్లో చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ప్రసవించే సమయంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించకుండా సి సెక్షన్స్ని అత్యంత ఎక్కువగా చేస్తున్నారు. 60% దాటడం అనేటువంటిది ఇది మంచి సందేశం కాదు అనేటువంటిది. మరి మీరు సి సెక్షన్స్ని తగ్గించి నార్మల్ డెలివరీలు చేసేలాగా ప్రోత్సహించి మహిళల ఆరోగ్యాన్ని, తల్లుల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఏదన్నా చేస్తున్నదా మీ ప్రభుత్వం? ఒక టాస్క్ ఫోర్స్ని ఏమన్నా వేస్తున్నారా? దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, సమాధానం కూడా చెప్పాలి. మా వైపు నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాగానే నిన్నటిదాకా తెలంగాణను దోచుకున్న దొంగలని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, అదే బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో ఉన్న బీజేపీ పైన పోరాటం చేద్దాం రాండి అని పిలిచిన